హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనకు ఆర్బీఐ మీట్ జరిగిందండి. సో ఫస్ట్ హాఫ్ వరకు మనం చూసుకుంటే మార్కెట్ చాలా వరకు కిందికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయిందండి. దాదాపు మనకు 25,640 వరకు వెళ్ళిపోయింది. సో అక్కడ 600 వరకు వెళ్ళిపోయింది. 600 వరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ 25,693 నియర్ బై మనకు 25,700 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 0.19% పెరిగిందండి నిఫ్టీ. 25,700కి కొంచెం బిలో, ఒక 7 పాయింట్స్ బిలో మూవ్ అయింది. 25,693 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ మనకు 0.09% అంటే ఫ్లాట్ అని చెప్పుకోవాలి. సో 60,120 దగ్గర క్లోజ్ అయిందండి. అండ్ సెన్సెక్స్ మనకు 0.31% పెరిగింది, 83,580 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి, ఫ్లాట్ విత్ నెగిటివ్ -0.02. అండ్ స్మాల్ క్యాప్స్ స్లైట్లీ నెగిటివ్ అనమాట, -0.3%. మనకు 0.3 to 0.4% వరకు మనకు నెగిటివ్గా క్లోజ్ అయింది స్మాల్ క్యాప్స్ అనేది. ఓవరాల్గా మనకు పాజిటివ్ సెక్టార్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, తర్వాత మనం చూసుకుంటే కన్జంప్షన్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలాంటివి మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అన్నమాట సెక్టార్స్ లిస్ట్లో. అండ్ నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ వచ్చేసి మనకు పిఎస్యూ బ్యాంక్స్, ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ అండ్ డిఫెన్స్ అనమాట. సో ఐటీ సెక్టార్కి సంబంధించి మీరు చూసే ఉంటారు న్యూస్ అనేది. సో ఐటీ కంపెనీస్కి సంబంధించి ఒక కంపెనీ, మనకు యూఎస్ కంపెనీ అనమాట. వాళ్ళు ఆంథ్రోపోలిస్ అది ఉంది సంథింగ్, వాళ్ళ కరెక్ట్ నేమ్ కరెక్ట్గా తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఐటీ స్టాక్స్ నిన్న కంటిన్యూగా పడడము, తర్వాత ఈరోజు కూడా కంటిన్యూ అవ్వడం, నెగిటివిటీ కంటిన్యూ అవ్వడం అనేది దానివల్ల జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే బేసికల్లీ ఐటీ జాబ్స్కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించి ఏఐ వాళ్ళని రీప్లేస్ చేస్తుంది అన్నట్టే వాళ్ళు ఏ కారణం అని చెప్పి ఇచ్చారనమాట జాబ్స్ ఎఫెక్ట్ అవ్వడానికి అని చెప్పి మనం అనుకోవాలి. సో ఐటీ సెక్టార్ ఆ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా నెగిటివ్ సైడ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో మనం మాట్లాడుకుంటే ఎల్ఐసి, ఐటీసీ, ఎంఆర్ఎఫ్, తర్వాత హిటాచీ ఎనర్జీ, తర్వాత మనం చూసుకుంటే కాంకార్డ్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా గాడ్ఫ్రే ఫిలిప్స్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయండి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా చూడండి సిమెన్స్ ఎనర్జీ, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, తర్వాత యూనో, తర్వాత హిందుస్థాన్ కాపర్, తర్వాత పాలీమెడిక్యూర్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ బిఈఎంఎల్ కూడా టాప్ లూజర్స్ లిస్ట్లోనే ఉందన్నమాట. ఓవరాల్గా ఇది మనకు మార్కెట్ అవుట్లుక్ అనేది, మార్కెట్ ఎలా క్లోజ్ అయింది వీకెండ్ అనేది. సో ఓవరాల్గా ఇప్పుడు మనం న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ మీట్ జరిగిందండి. వాళ్ళు క్లియర్గా చెప్తున్నాను, ఫస్ట్ రేట్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్స్పెక్ట్ చేసినట్టే రేట్స్ని వాళ్ళు స్టేబుల్గా ఉంచారు 5.25% దగ్గర. అండ్ మనకు మెయిన్గా స్టాన్స్ వచ్చేసి న్యూట్రల్ స్టాన్స్ ఇచ్చారు. అగైన్ ఈ స్టాన్స్ అనేది ఏం చెప్తుందంటే నెక్స్ట్ రాబోయే టైమ్స్లో నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి ఒకవేళ రేట్స్ మళ్ళీ పెంచుతారా లేకపోతే తగ్గిస్తారా అనే దానికి, పెంచుతామో తగ్గిస్తామో కరెక్ట్గా క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా న్యూట్రల్ స్టాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఖచ్చితంగా పెంచుతామో లేదా ఖచ్చితంగా తగ్గిస్తాము అన్నప్పుడు మనకు అగ్రెసివ్ ఇలాంటి స్టాన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో న్యూట్రల్ స్టాన్స్ ఉన్నప్పుడు ఎలాంటి మూమెంట్ ఉండదు, కొంచెం కామ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది అనే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఓవరాల్గా జీడిపి ఫోర్కాస్ట్ వచ్చేసి 7.4% పెంచారండి. తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చేసి స్లైట్లీ పెరిగింది, 2.1% దగ్గరికి ఇచ్చారు. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. మనం డిఫ్లేషన్ సైడ్ వెళ్ళకుండా స్లైట్లీ ఇన్ఫ్లేషన్ సైడ్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం లేదనమాట. 2.1% ఇన్ఫ్లేషన్ అనేది గుడ్ అనే చెప్తున్నారనమాట. సో కంట్రోల్లో ఉన్నంత వరకు రేట్స్ అనేది పెంచాల్సిన అవసరం లేదు, అలాగని తగ్గించాల్సిన అవసరం లేదనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ మీట్ సంబంధించి ఇది హైలైట్స్ అనమాట. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ న్యూస్ వరకు వెళ్ళిపోతే ఇది జియోపొలిటికల్ టెన్షన్స్కి రీజన్ అనమాట. యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అమెరికన్ సిటిజన్స్ ఇరాన్లో, సో వాళ్ళని ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోండి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళైతే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇండైరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే విత్ ఇన్ నో టైంలో
ఖచ్చితంగా యుఎస్ఏ అటాక్ చేస్తుంది అని చెప్పి మనం అనుకోవాలి ఇరాన్ని. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని న్యూస్ అవుట్లెట్స్లో ఏమొస్తుంది అంటే February 15th February 16th టైం చూసుకొని ఖచ్చితంగా అటాక్ చేస్తారు అన్నట్టు కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో వస్తున్నాయన్నమాట. ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదు, ఇది ఫ్యూచర్ కాబట్టి చెప్పలేము అనమాట. ఒకవేళ ట్రంప్ మూడ్ వచ్చి ఒకవేళ రాత్రే అటాక్ చేయండి అని చెప్పినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ట్రంప్ మూడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి యుఎస్ఏ వాళ్ళు మొత్తానికి వాళ్ళ సిటిజన్స్ని ఇరాన్ నుంచి అయితే వెళ్ళిపోమని చెప్పి సజెషన్ అయితే చేశారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, మన వాళ్ళు కూడా ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేసేసారు చాలామంది ఇండియన్స్ని, అక్కడ పెద్దగా లేరు. ఒకవేళ వర్కింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎగ్జాంపుల్ మన చాబహార్ పోర్ట్లో ఉన్న వాళ్ళు, లేకపోతే మనకు సంబంధించి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా వర్కింగ్. తర్వాత మెడిసిన్ చేయడానికి కొంతమంది అక్కడికి వెళ్తారు ఇరాన్కి, ఎందుకంటే అక్కడ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి. అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా చిక్కుకొని ఉంటే ఎస్పెషల్లీ వీళ్ళు కూడా ముస్లిమ్స్ ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం కొంచెం కేర్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇది అనమాట జియోపొలిటికల్ టెన్షన్స్కి సంబంధించి. గోల్డ్ అనేది కూడా దీనివల్ల కొంచెం పాజిటివ్గానే వెళ్తుంది, కొంచెం స్టేబుల్గా ఉందని చెప్పుకోవాలి గోల్డ్కి సంబంధించి. అండ్ సిల్వర్కి సంబంధించి వద్దాం మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాము. సో ఓవరాల్గా ఈరోజు ఇంకొక న్యూస్ చూడండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు 52.63% ఆఫ్ గవర్నమెంట్ హోల్డింగ్స్ని ఆర్ఈసీలో ఇది చేశారనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు కంప్లీట్గా డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అది ఆర్ఈసీకి సంబంధించి. సో ఓవరాల్గా అప్రూవ్ కూడా అయిపోయిందని చెప్పి చెప్తున్నారనమాట. సో మెర్జర్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నారు పిఎఫ్సి అండ్ ఆర్ఈసీ అనమాట. సో ఈ రెండు స్టాక్స్ని కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి అని చెప్పి అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఇంకా ఇంకొకటి చూద్దాం. ఇంకో నెక్స్ట్ న్యూస్ వరకు మనం వస్తే ఇది ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించిన డిస్ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి ఎల్ఐసి వాళ్ళు తర్వాత గవర్నమెంట్ వాళ్ళు 90% స్టేక్ ఉందనుకుంటాను. సో 90 to 95% స్టేక్ ఉందనుకుంటాను. దాన్ని 60% తీసేస్తున్నారు అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో మెయిన్గా పోటీ పడుతున్న క్యాండిడేట్స్ వచ్చేసి దాన్ని అక్వైర్ చేయడానికి ఒకవేళ డిస్ఇన్వెస్ట్ చేస్తే కనుక దాన్ని ఆ షేర్ని అక్వైర్ చేయడానికి మెయిన్గా కోటక్ బ్యాంక్, తర్వాత ఎమిరేట్స్ ఎన్బిఎఫ్సి, తర్వాత మనం చూసుకుంటే ఫెయిర్ ఫ్యాక్స్, ఇలాంటివి మాత్రం బిడ్ రేస్లో ఉన్నాయి 3 అని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో అందుకే ఐడిబిఐ కంటిన్యూగా మొన్న పాజిటివ్గా ట్రెండ్ అయిందని చెప్పుకోవాలి ఈ న్యూస్ ఎఫెక్ట్ వల్లే. సో ఓవరాల్గా ఐడిబిఐ అనేది డిస్ఇన్వెస్ట్ సైడ్గా వెళ్ళిపోతుందని చెప్పి మనం అనుకోవాలి. సో ఓవరాల్గా మనకు ఇంకొక న్యూస్ చూడండి. ఇది ఈరోజు బ్లూంబర్గ్లో రిపోర్ట్ అయింది. ఇది యుఎస్ ట్రెజరీకి సంబంధించింది అనమాట. సో ఇండియా వాళ్ళు ఇంకా యుఎస్ ట్రెజరీస్ని ఇప్పట్లో అమ్మట్లేదు అని చెప్పి కూడా న్యూస్ అయితే వచ్చింది. సో మీకు గుర్తుంటే మనం లేటెస్ట్గానే లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాము. $50 బిలియన్ వరకు మనం ఆల్రెడీ తగ్గించుకున్నాం యుఎస్ ట్రెజరీ బిల్స్ని అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ $200 బిలియన్ దగ్గరగా మనం హోల్డ్ చేస్తున్నాము. సో అలాగే హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా అంటున్నారనమాట. సో ఫర్దర్ సెల్లింగ్ అనేది ఉండకపోవచ్చు అనేది ఈ న్యూస్కి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇది బ్లూంబర్గ్లో రిపోర్ట్ అయింది. సో మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇది రాలేదు, బట్ బ్లూంబర్గ్ వర్క్ అయితే వాళ్ళు అయితే రిపోర్ట్ చేశారు దీన్ని. సో నెక్స్ట్ ఈ న్యూస్ వచ్చేసి ఇది మనకు కోల్ ఇండియాకి సంబంధించింది అనమాట. వాళ్ళు చిలేలో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి వాళ్ళు ఒక ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నారు అనమాట. ఎందుకంటే మెయిన్గా క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన ప్లాంట్ అనమాట. వీళ్ళతో ఎఫ్టీఏ కూడా జరగబోతోంది, ఆల్మోస్ట్ వెరీ ఫాస్ట్ ట్రాక్లో జరుగుతుందని చెప్పి మనకు పీయూష్ గోయల్ గారు కూడా మనకు మెన్షన్ చేశారు. సో అలాగే క్రిటికల్ మినరల్స్కి సంబంధించి కోల్ ఇండియా అనేది మెయిన్గా ఫాస్ట్గా వెళ్తుంది క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన ప్లాంట్ అనేది పెట్టడానికి. సో చూడాలి, అక్కడ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం మనకు వాళ్ళు అక్కడ గవర్నమెంట్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఎఫ్టీఏ ప్రకారము. అండ్ మనం అక్కడ కోల్ ఇండియాతో ద్వారా మనము మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో మొత్తం ఈ మినరల్స్ని స్టాక్ పైలింగ్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ మినరల్స్కి సంబంధించి ఆల్రెడీ ట్రంప్ మనకు ఒక 15 కంట్రీస్తో ఒక అసోసియేషన్ అయితే ఫామ్ చేశాడు. సో దానికి సంబంధించే మనకు జయశంకర్ గారు కూడా వెళ్ళారనమాట. సో అక్కడే ఈ ట్రేడ్ డీల్ జరగడం ఇదంతా జరిగింది కాబట్టి సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది.
ఓవరాల్గా ఇంకొక హైలైట్ న్యూస్ వచ్చేసి బిల్ గేట్స్ అనమాట. బిల్ గేట్స్ మనకు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది February 18th. సో చూడాలి, అక్కడ మేబీ ఇది IBM అండ్ మైక్రోసాఫ్ట్ కలిసి ఏర్పాటు చేస్తున్న AI క్యాంపస్కి సంబంధించి అనుకుంటున్నాను. సో ఇంకా దేనికి సంబంధించి వస్తున్నాడు అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ February 18th అయితే ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వరుసగా ఏపీకి ఈ సాఫ్ట్వేర్ అండ్ ఏఐకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ మొత్తం రావడం అనేది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. అండ్ ఇంకా మెయిన్ న్యూస్ చూడండి, ఇది మన ఇండియా ఫారెక్స్ రిజర్వ్కి సంబంధించిన అనమాట. మనము మొన్ననే లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం అనుకుంటాను, లేదా మండే మాట్లాడుకున్నాం అనుకుంటాను. సో $710 బిలియన్ వెళ్ళింది మన ఫారెన్ రిజర్వ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో జనవరి ఎండ్ కల్లా చూడండి, జనవరిలో మనకు $710 బిలియన్ కొనింది. జనవరి మిడ్ అండ్ జనవరి బిగినింగ్ వరకు. జనవరి ఎండ్కి వచ్చేసరికి అది 723.8 అనుకుంటాను. ఎస్, $723.8 బిలియన్ పెరిగింది. సో చాలా ఫాస్ట్గా మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేది పెరుగుతున్నాయి అన్నమాట. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం 2030 లోపు ఖచ్చితంగా $1 ట్రిలియన్ మార్క్ రీచ్ అయ్యే కెపాసిటీ మనకు ఉంది. అదే మన టార్గెట్గా పెట్టుకోవాలన్నమాట. మన ఫారెక్స్ రిజర్వ్స్ $1 ట్రిలియన్ ఉండాలి అనేది మన టార్గెట్గా ఉండాలి. అండ్ ఖచ్చితంగా డైవర్స్ చేసిపోయి ఉండాలన్నమాట. ఖచ్చితంగా డైవర్సిఫైడ్గా ఉండాలి, ఎందుకంటే ఒక్క US డాలర్సే లేకపోతే US ట్రెజరీ బిల్స్ లేకపోతే మనకు గోల్డ్ ఇలా రకరకాల, లేకపోతే ఇంకా యూరోస్, ఇలా రకరకాల కరెన్సీస్లో మొత్తం స్ప్రెడ్ చేసి ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. ఖచ్చితంగా డైవర్సిఫై చేస్తారని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనం ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ వరకు వచ్చేద్దాము. సో గోల్డ్ వచ్చేసి స్టేబుల్గానే ఉందండి. ఈరోజు పాజిటివ్గానే మూవ్ అయింది గోల్డ్ అనేది. దానికి కారణం ఏంటంటే మనకు ఈ USA అండ్ ఇరాన్కి సంబంధించిన ఇది జరుగుతుంది కదా, ఆటోమేటిక్గా గోల్డ్ కొంచెం పాజిటివ్ సైడే మూవ్ అయిందనమాట. అండ్ సిల్వర్ మాత్రం కంటిన్యూగా నెగిటివ్ సైడే మూవ్ అవుతుంది. సో దీనికి కొంచెం మనకు చైనాకు సంబంధించి కూడా న్యూస్ అయితే వచ్చిందనమాట. వాళ్ళది ఏం చెప్తున్నారంటే వీళ్ళు కావాలని సిల్వర్ని వాళ్ళు ఇది చేస్తున్నారు, కావాలని ప్రైస్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. అందుకే నేను మీకు చెప్పాను, సిల్వర్ ఎప్పుడూ మనకు కంటిన్యూగా వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు గోల్డ్ అనేది కొంచెం స్టేబుల్గా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడు గోల్డ్కి ఉంటుంది, సిల్వర్కు అంత సపోర్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. సో అలాగే చూడండి, సిల్వర్ కంటిన్యూగా ఫాలో అయింది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 50% వరకు ఫాలో అయింది అనమాట. యాక్చువల్గా ఒక టైంలో చూడండి 4,60,000 వరకు వెళ్ళిన సిల్వర్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2,40,000 2,38,000 దగ్గర మనకు కనపడుతుంది అనమాట. సో ఇంత హెవీ కరెక్షన్ అనేది మామూలు విషయం కాదు. బట్ ఇంకా కిందికి వెళ్తుందా అనేది కూడా చూడాల్సింది అనమాట. ఏం జరుగుతుందంటే ఎవరైనా బిగ్ ప్లేయర్స్ షార్ట్స్ని క్లియర్ చేసి షార్ట్స్ చేసి ఆటోమేటిక్గా స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. మిగతా వాళ్ళు ట్రేడ్ చేసే వాళ్ళకి స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యి వాళ్ళు కూడా సేల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫాస్ట్గా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏం జరుగుతుందంటే బిగ్ ప్లేయర్స్ ఏమైనా దీన్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారా అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. చైనా వాళ్ళు బిగ్ ప్లేయర్స్ దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే చేశారు, ఒక కామెంట్స్ అయితే చేశారు, లేకపోతే ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది. సో దాన్ని నేను ఇంకా పూర్తిగా చూడలేదు. బట్ చేసే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ మనము చాలా తక్కువేం కాదు, యాక్చువల్గా అమౌంట్ వరకు మనం మాట్లాడుకుంటే మాత్రం ట్రిలియన్స్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హెవీ కరెక్షన్ కదా, ఇప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఎగిరిపోయింది అనమాట. సో 7 ట్రిలియన్ 8 ట్రిలియన్ ఇలా ఎగిరిపోయింది. కాబట్టి సిల్వర్ హెవీ వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. అండ్ మనకు ఈ డౌట్స్ అనేది కూడా ఆటోమేటిక్గా ఇంత హెవీ కరెక్షన్ చూసిన తర్వాత పెరుగుతుంది అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది ఇక్కడ నుంచి అని చెప్పి నేను అనుకుంటున్నాను. 2,40,000 నుంచి 2,70,000 వరకు ఈ రేంజ్లో మనకు కొంచెం కన్సాలిడేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2-3 మంత్స్లో సిల్వర్ ఎక్కువగా కదలకపోవచ్చు అని నా అంచనా మాత్రమే. బట్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, కన్ఫర్మ్ అవ్వాలని లేదు, కానీ ఒక చిన్న ఎక్స్పెక్టేషన్గా మనం పెట్టుకోవాలి నాకైతే. సో 2,70,000 3,00,000 వరకు వెళ్ళే ఛాన్స్ నాకు మళ్ళీ కనపడుతుంది. బట్ అండర్ ది కరెక్షన్ మనకు ఒకవేళ అది మళ్ళీ పైకి ట్రై చేస్తే, అలా కాదు మనకు మళ్ళీ కిందికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకా హెవీ కరెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా మనం రూల్ అవుట్ అయితే చేయలేమన్నమాట.
సో ఓవరాల్గా ఇది సిల్వర్కి సంబంధించి. గోల్డ్ అయితే చూడండి, మనకు గోల్డ్ మాత్రం స్టేబుల్గా ఉంది. అండ్ రూపీ కూడా అట్ ఎ టైం మనం చూసుకుంటే 90.7 వరకు వెళ్ళింది పర్ డాలర్. సో అది కాస్త కొంచెం మళ్ళీ సెటిల్ అయ్యి 90.4 90.5 దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, రూపీ కూడా కొంచెం స్టేబుల్గానే ఉంటుంది కాబట్టి చూడాలి. 91 క్రాస్ ఉన్నంత వరకు మనకు పర్లేదు అనమాట. 89 దగ్గర ఉన్నంత వరకు మనకు సేఫ్ అని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇది అనమాట హైలైట్ న్యూస్కి సంబంధించి. అండ్ ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది ఏవియేషన్ సెక్టర్కి సంబంధించి. మనకు ఈ యూఎస్ఏతో ట్రేడ్ డీల్ ఏదైతే చేసుకుంటున్నామో దానికి సంబంధించి అనమాట. మనము యూఎస్ఏ దగ్గర నుంచి 6 జెట్స్ P-81 జెట్స్ అనేది కొనుక్కోబోతున్నాము, $3 బిలియన్ వర్త్ అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది. ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇంకా ప్రాపర్ న్యూస్ అయితే రావాలన్నమాట. ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఒక్కసారి ట్రేడ్ డీల్ సెట్ అయితే, కనీసం ఫస్ట్ ఫేజ్ వరకు సెట్ అయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి ఫర్దర్గా మనకు కొంచెం మార్కెట్ పుంజుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 25,700 దగ్గర ఉంది కాబట్టి కొంచెం పుష్ దొరికితే మాత్రం, కొంచెం పాజిటివిటీ దొరికితే మాత్రం ఖచ్చితంగా 26,000 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ నాకు కనబడుతుంది. లేదా కింద వరకు మనం మాట్లాడుకుంటే 25,500 అండ్ 25,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్, ఒకవేళ నెగిటివ్ న్యూస్ ఉంటే మాత్రం ఛాన్స్ ఉందన్నమాట. సో చూడాలి ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది అనేది. సో వీకెండ్ కాబట్టి ఎంజాయ్ ద వీకెండ్. సో మనకి ఇంకా ఓవరాల్గా ఇది హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే అనమాట. చివరిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ తర్వాత మనం సండే మాట్లాడుకుందాం. సండే మనకు మార్కెట్ మండే ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రీ మార్కెట్ అనాలిసిస్ మనం సండే చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.